సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 550వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయాన్ని మనం చర్చించుకుంటున్నాము. దీంట్లో మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ధార్మికంలో మనం చేసేటువంటి ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో అనేక కార్యక్రమాలు చేస్తాం. అర్థమైందండి? ఎన్ని కార్యక్రమాలు మీరు చేసినప్పటికీ కూడానండి మీలో ఒక ప్రొటెక్షన్ అనుభవం చేయరండి. ఒక రక్షణ, భగవంతుడి రక్షణ ఉంది నాకు, నేను ఈ కార్యక్రమం చేశాను. ఒకవేళ ఆ ప్రొటెక్షన్ అనుభవం చేసినా అది కొద్ది సమయం వరకే ఉంటుంది. అర్థమైందండి? మళ్ళీ మనకు ఉండేటువంటి దైనందిన జీవితంలో పడిపోతాము. టెన్షన్స్, సమస్యలు, గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనలో. ఎటువంటి మళ్ళీ మనకి ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఆ కాసేపు గుడిలో ఉన్నాం, ఆ గంట సేపు హాయిగానే ఉన్నాం, లేదా పూజా మందిరంలో 2 నిమిషాలు ఉన్నాం, బాగానే ఉన్నాం. కానీ ఈ యొక్క పరమాత్మ యొక్క శక్తులు, పరమాత్మ యొక్క గుణాలు అర్థమైందండి? మీరు ఎవరినైతే ఏ దేవీ దేవతనైతే భగవంతుడిగా ఆరాధిస్తున్నారో ఆ శక్తి ఏదైతే మీరు అక్కడ ఉన్నటువంటి 5 నిమిషాలు 10 నిమిషాలు అనుభవం చేశారో అది క్యారీ ఓవర్ అవటం లేదు. ఇది ముఖ్యంగా గమనించండి. ధార్మిక జగత్తులో ఎన్నో చేస్తున్న ఎన్నో గంటలు, ఓసారి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు తీర్థయాత్రలు చేస్తాం, 40 రోజులు వ్రతం చేస్తాం. కార్తీక మాస నోములు అంటారు, ఇదంటారు, శ్రావణ మాస నోములు అంటారు, వ్రతాలు చేస్తారు కదా. ఎన్నో కళ్యాణాలు చేస్తారు, ఎన్నో కథలు వింటారు. ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే ఎందువలన ఆ యొక్క శక్తులు కానీ గుణాలు కానీ అది స్థాయిగా నిలవటం లేదు. మళ్ళీ మనం రొటీన్గా వెళ్ళిపోతున్నాం, మళ్ళీ టెన్షన్లోకి వస్తున్నాం, మళ్ళీ సమస్యల్లోకి వస్తున్నాం, మళ్ళీ అనారోగ్యం పాలవుతున్నాం. దీనికి భిన్నంగా మనం ఒకవేళ ఆధ్యాత్మిక జగత్తులో కానీ పరిశీలించినట్లయితేనండి ఇది డైరెక్ట్గా ఆత్మ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఆత్మని, ఇది నా దేహము, డైరెక్ట్గా ఖజానా ఎక్కడైతే 3వ నేత్ర జ్ఞానమే కదా. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే 3వ నేత్ర జ్ఞానం. కొంచెం సేపు మీరు గడిపినా కూడా అందులో మీకు శక్తి నిండుతుంది, గుణాలు వస్తాయి. అది ఎక్కువసేపు మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, పరమాత్మ యొక్క తోడు. అర్థమైందండి? లోన్లీనెస్ ఫీల్ అవ్వము. లోన్లీనెస్కి సాలిట్యూడ్కి తేడా ఉంది. మళ్ళీ సాలిట్యూడ్ అంటే ఏకాంతంలో ఉంటాం, పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటాం, పరమాత్మ శక్తులు, గుణాలు అనుభవం చేస్తాం కాసేపు చేసినా కూడా. అర్థమైందండి? ఇది ఆధ్యాత్మికతలో. ఎందుకంటే జ్ఞానం ఆధారంగా చేస్తున్నాం, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని చేస్తున్నాం. స్పష్టంగా మనకి గుణాలు అనుభవం చేస్తాము ఇక్కడ, శక్తిని, శాంతిని, పవిత్రతని. అర్థమైందండి? మన ఇక్కడ ఈ వికారాలు కూడా దూరం అవుతూ ఉంటాయి గ్రాడ్యువల్గా. ఇదివరకు మీరు 10 సార్లు కోపం చేసేవాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోగలిగితే ఆధ్యాత్మిక కోణంలో 10 నుంచి 9, 9 నుంచి 8, 6 అలాగా కోపం వల్ల కలిగేటువంటి అనర్థం ఏమిటి అంటారు చూసారా? యాంగర్ ఈజ్ 1 స్టెప్ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అంటారు. అర్థమైందండి? అలాగా మనలో పరివర్తన వస్తుంది. ఈ సేఫ్టీ, ప్రొటెక్షను, భగవంతుడి యొక్క రక్షణ. అది పరిత్రాణాయ సాధూనాం అంటాడు చూసారా? ఆ పరిత్రాణ అంటే ఏంటి? రక్షణ, రక్షణ కవచం ఒకటి. మన నిశ్చింతా చక్రవర్తిలాగా ఉంటామన్నమాట. ఇది ఆధ్యాత్మికత మరియు ధార్మికంలో ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం అనమాట. మరొక అంశాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందామండి. ఇప్పుడు మనము గత 4 ఎపిసోడ్స్ నుండి, అర్థమైందండి, గత 4 ఎపిసోడ్స్ నుండి అంటే 546, 547, 548, 549 ఈ 4 ఎపిసోడ్స్ మీరు నోట్ చేసుకుని అది ఎప్పుడైతే అప్లోడ్ అవుతాయో దయచేసి 4 ఎపిసోడ్స్ కూడా చాలా తీవ్రమైన విషయంగా భావించి చాలా సీరియస్గా దీన్ని తీసుకొని మీరు వినండి. 2-3 సార్లు వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. కఠోపనిషత్తు 1, 2, 5 మీద మనం 4 ఎపిసోడ్స్ అంటే సుమారు 2 గంటలు మనం చర్చ చేసాం. అర్థమైందండి? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కామెంట్ చూస్తే వారు కూడా అదే అంటున్నారు.
అజ్ఞానంలో ఉండి జ్ఞానులుగా ఆ విధంగా చలమణి అవుతున్నారు, దానివల్ల ఉపయోగం లేదంటున్నాడు ఆయన. ఎంత పెద్ద ఆయన చెప్పండి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. వారు కూడా ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం చేశారు. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళంతా వ్యాఖ్యానం చేశారు. వాళ్ళ మాటలకు విలువ లేదా? మనకి భగవంతుని మాటకు విలువ లేదా? ఉపనిషత్తులన్నీ కేవలం చదువుకోవడానికేనా? అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఆ కఠోపనిషత్తు 1, 2, 5 అంటే 5 మంత్రాలు పూర్తయ్యాయి. మనం 6వ మంత్రం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము. ఇప్పుడు మనం గీత ఒక అద్భుతమైన శ్లోకాన్ని, ఎటువంటి శ్లోకాలు మనం ఎంపిక చేసుకుంటున్నామండి ఈ వరుస క్రమంలో ఇది 28వ శ్లోకం నేను చెప్పబోయేది. భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడు ఒక్కరే, వారే ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, పరమాత్మ, భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి. ఇటువంటి విషయాలు మనం మర్చిపోయాం కాబట్టి మనం దీని మీద ఫోకస్ ఉన్నటువంటి కొన్ని శ్లోకాల లిస్టు నేను తయారు చేసుకున్నాను. దాంట్లో 28వ శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. పరమాత్మ ప్రాప్తి పొందే ఈ సువర్ణ అవకాశాన్ని మీరు జార విడుచుకోకండి. ఇది నా యొక్క వినమ్ర విన్నపం అండి మీ అందరికీ కూడా. ఇది 10వ అధ్యాయం అంటే విభూతి యోగము. 10వ అధ్యాయములోని 12వ శ్లోకము. మీకు విచిత్రమైనటువంటి ఈ విషయం ఏంటంటే ఇది భగవాను వాచ కాదు, ఇది అర్జున ఉవాచ. అర్థమైందండి? అర్జునుడు ఇప్పటి వరకు జ్ఞానం విన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఆ జ్ఞానాన్ని అంగీకరించాడు, ఆ జ్ఞానం లోతులోకి వెళ్ళాడు, తత్వంలోకి వెళ్ళాడు. అర్థమైందండి? అప్పుడు భగవంతుని యొక్క లక్షణాలని, ఒక 8 లక్షణాలని, భగవంతుడి యొక్క లక్షణాలని అర్జునుడు వివరిస్తున్నాడండి. ఎంత అద్భుతంగా ఉంది చూసారా? అర్జున అంటే జ్ఞానార్జన చేసేవాడు, 3వ నేత్రాన్ని తెరుచుకునేవాడు. అంటే బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకొని, ఆత్మ జాగృతి చేసుకొని, పరమాత్మతో సంబంధాన్ని జోడించుకొని, పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆ సుఖాన్ని అనుభవం చేసేవాడు, గుణాలు శక్తులను అనుభవం చేసి అమ్మయ్యా అనుకున్నాడు అనమాట. నిశ్చింతా చక్రవర్తి అనమాట. అప్పుడు భగవంతుడిని మెచ్చుకుంటూ ఈ శ్లోకం చెప్తాడు. ఒకసారి శ్లోకాన్ని వినండి. ఇందులో 8 లక్షణాలు, భగవంతుడి యొక్క లక్షణాలు, అంటే అర్జునుడు గుర్తించిన లక్షణాలు మనం ఇప్పుడు అర్థం చేసుకోబోతున్నామండి. మనమందరం అర్జునుడు అంటే ఎవరూ లేరండి. మనలోనే ఎవరైతే సత్యాన్ని కాంక్షించే వాళ్ళు ఉంటారో, నచికేతుడు ఒక పాత్ర మనం చర్చించుకున్నాం, అదేవిధంగా అర్జునుడి పాత్ర అన్నమాట. అదే సత్యాన్వేషకులు, సత్యం ఆధారంగా నా జీవితాన్ని మలచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి వాళ్ళు అనమాట. ఆ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళు అర్జునుడు మనందరికీ రిప్రజెంటేటివ్. వారు ఏం చెప్తున్నారు వినండి. అర్జున వాచ 10వ అధ్యాయము 12వ శ్లోకం. అర్థమైందండి? ఏమిటండి ఈ శ్లోకం ఏంటి? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఇది 8 లక్షణాలండి. అర్థమైందండి? ముందుగా ఏమన్నాడు మళ్ళీ ఒకసారి జాగ్రత్త వినండి. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఇప్పుడు 8 లక్షణాలు ఏంటో కొంచెం మీరు అర్థం చేసుకుంటే అందులో తత్వం అర్థమవుతుంది. తత్వం అంటే మన గురించే, నేనే అర్జునుడిని, భగవంతుడి యొక్క మహావాక్యాలు నా కొరకే, నా జీవితాన్ని ధరించుకుంటాను, నాకు ప్రపంచంతో సంబంధం లేదు, భగవంతుడి యొక్క అనుభూతి చేస్తున్నాను, భగవంతుడి యొక్క నా సంస్కారాలు పరివర్తన చేస్తున్నాడు, నా యొక్క జీవితము, ఈ జీవితము బాగుంటుంది, భావి జీవితం కూడా బాగుంటుంది. ఇంతకంటే కావాల్సిన పనే ఉందండి, రూపాయి ఖర్చు లేకుండా. చూసారా? పరం బ్రహ్మ అన్నాడు. అంటే ఏంటి? పరం బ్రహ్మ అంటే ఆత్మ అని చెప్పాను కదా. పరబ్రహ్మ అంటే పరమాత్మ స్వరూపుడివి, నిన్ను పరమాత్మగా నేను గుర్తించాను. ఇప్పటి వరకు 33 కోట్ల దేవీ దేవతల్ని నేను భగవంతుడు అనుకునేవాడిని. ఇప్పుడు ధర్మస్థాపకులు కూడా నేను భగవంతుడిగా అనుకుంటే, అందరూ ఆ విధంగా అనుకుంటే నేను ఓకేనన్నాను. సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఎవరికి వాళ్ళే నా గురుమంత్రం దొరికిందండి, వీరు భగవంతుడితో సమానం అండి. కొంతమంది పేర్ల ముందు కూడా భగవాన్ భగవాన్ అని పెట్టేస్తే ఇవన్నీ నమ్మాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, భగవంతుడు ఒక్కరే, వారు పరమాత్మ. అంటే వారు యొక్క స్వరూపము ఆత్మస్వరూపము. పరమ ఎందుకన్నారు? జనన మరణ చక్రములోకి రారు. పరం బ్రహ్మ మొదటి లక్షణం అర్థమైంది కదండి. అంటే అర్జునుడు అర్థం చేసుకున్న విధానం చెప్తున్నాను. పరం బ్రహ్మ పరంధామ అన్నాడు. పరంధామ అంటే నీ యొక్క ధామము పరం, ఉత్కృష్టమైనటువంటి ధామము. అర్థమైంది? అంటే పరమాత్మ నివసించే ధామము
ఉత్కృష్టంగా ఉంటుందా మామూలుగా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు మన మామూలుగా ఎవరో పెద్ద బంగ్లా కట్టుకున్నారండి, ఈ విల్లా కట్టుకున్నారండి, దగ్గర 10 రూమ్లు ఉన్నాయండి, పెద్ద లాన్ ఉందండి, స్విమ్మింగ్ పూల్ ఉందండి, ఓ బ్రహ్మాండంగా ఉందండి, ఎంత ఖుషి అవుతామే. ఒక మనిషి ఒక జన్మకి మాత్రం ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. అటువంటి వ్యక్తి యొక్క ఆ భవంతి చూసే మనం ఎంత ఆనందపడతామే. మన పరమాత్మ ఉండేటువంటి నివాస స్థానం ఏంటి? పరంధామము. ధామం అంటే అడ్రస్, నివాస స్థానం అన్నమాట. అది పరం, సుప్రీం. అందుకనే భగవంతుడి గురించి ఎప్పుడు ఎక్కడ చూస్తాం? భగవంతుడా అంటాం. ఎక్కడైనా మధ్యలో కానీ కింద కానీ చూడం కదా. భగవంతుడు పైన ఉన్నాడు. పరంధామం సూర్య చంద్ర నక్షత్ర తారామండలం దాటి అక్కడ సూక్ష్మలోకం ఒకటి ఉంటుంది. లోకత్రయే అంటాడు సార్ గీతలో. ఆ సూక్ష్మలోకం దాటి అక్కడ ఒక దివ్యమైనటువంటి లోకం ఉంటుంది. దానిని ఏమంటారు? మూలలోకము అంటారు, మూలవతనము అంటారు. అర్థమైందండి? దాన్ని బ్రహ్మాండ మహాతత్వము అంటారు, శాంతి ధామము అంటారు, నిర్వాణ ధామము అంటారు. అర్థమైందండి? సో ఇది రెండవ లక్షణము. నీవు పరంధామ నివాసివి. ఇవి మామూలుగా మనం అందరం ఏమంటాం? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇవన్నీ కూడా మన బుద్ధి అంగీకరించదని, మూఢత్వంలో అంగీకరిస్తోంది. కానీ బుద్ధి నేత్రం తెరుచుకుంటే ఉంటే ఎందుకండి మంచిగా బిహేవ్ చేయట్లేదు? నీలో భగవంతుడు ఉంటే నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నీలో భగవంతుడు నువ్వు క్రోధం ఎందుకు చేస్తున్నావు? వికారాల నుంచి బయటపడలేకపోతున్నావు ఎందుకు? ఇప్పుడు వర్తమానంలో భగవంతుడు విషయ వికారాల నుండి బయటకి రండి 200 శ్లోకాలు పైన చెప్పాడే. అందుకని భగవంతుడు ఒక నివాస స్థానం మనం అక్కడ గుర్తు చేయాలన్నమాట. మన బుద్ధిని తీసుకొని అక్కడ పెడితే అక్కడి నుంచి గుణాలు శక్తులు మనకు వస్తాయి. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం అన్నాడు. పరమ పవిత్రం తిరగేయండి ఒకసారి. పరమం పవిత్రం పరమం అని తిరగేయండి ఒకసారి. పరమ పవిత్రము. భగవంతుడు సుప్రీం ప్యూరిటీ అన్నమాట. పరమ పవిత్రుడు అంటే అసలు అపవిత్రం అనేది ఏ అంశ మాత్రం కూడా ఉండదండి. అర్థం చేసుకోండి. ఏమాత్రం. ఎందుకంటే ఎందుకు ఉండదు? మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రతి పాయింట్ని బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఛాలెంజ్ చెయ్యాలి. భగవంతుడు పరమ సత్యము, గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అనుకుంటే కాదు, అసతోమా సద్గమయ అనుకుంటే కాదండి. భగవంతుడు చెప్తున్న విషయాల్ని మనం ఛాలెంజ్ చెయ్యాలి. పరమాత్మ పరమ శిక్షకుడిగా వచ్చి మనకు జ్ఞానం చెప్తున్నాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం. పరమ పవిత్రుడు. ఎందుకంటే ఆయన సృష్టి చక్రములోకి రాడు. కేవలం దేహం ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు. ఇంక్లూడింగ్ 33 కోట్ల దేవీ దేవతలు వస్తారు, ఇంక్లూడింగ్ ధర్మస్థాపకులు వస్తారు, ఇంక్లూడింగ్ వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు సంతులు వస్తారు, పుణ్యాత్మలు మహాత్ములు వస్తారు, పాపాత్మలు వస్తారు. కానీ పరమాత్మ రాడు. అందుకనే పరం. అర్థమైందండి? ఎందుకు? ఎప్పుడు పవిత్రంగా ఉంటాడు. అంటే త్రిగుణాలలోకి రాడు. త్రిగుణాలలోకి ఎవరు వస్తారు? కాలచక్రంలో ఉన్నవాళ్ళు వస్తారు. సాత్విక, రాజసిక, తామసిక. పరమాత్మ రాడు కాబట్టి ఎప్పుడు త్రిగుణాతీత స్థితిలో ఉంటారు. అందుకనే భగవంతుణ్ణి త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, ప్రకృతి అతీతుడు అంటారు. ఇవన్నీ చెప్తారు. అర్థమైందండి? సో పరంబ్రహ్మ పరంధామ ఏమన్నారు? పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్. అయిపోయిందా? 3 లక్షణాలు అయిపోయిందండి. పురుషం శాశ్వతం అండర్లైన్ చేసుకోండి. పురుషం శాశ్వతం అంటే శాశ్వతంగా నీవు పురుష రూపంలో ఉంటావు. పురుష అంటే ఏంటి? ఆత్మ. శాశ్వతంగా నువ్వు పర్మనెంట్గా నువ్వు ఆత్మరూపంలోనే ఉంటావు. నీకు దేహం లేదు కదా. పరమాత్మ పురుషం శాశ్వతం అన్నాడు. అర్థమైందండి? అందువల్ల ఇటువంటి విషయాల్ని ఎవరో చెప్పారు భగవంతుడు దేహదారి అంటే ఒప్పుకోవడం కాదు. ఎలా ఒప్పుకుంటారు? దేహదారులు త్రిగుణాల్లోకి వస్తారు, వాళ్ళు కూడా దిగిపోతూ ఉంటారు, ఎక్కుతారు దిగుతారు. ఒక దిగే లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మన ఎక్కించగలరా? సాత్వికం నుంచి రాజసికం నుంచి తామసికంలోకి వచ్చేవాళ్ళు ఒక తమో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ సాత్వికంగా చేయగలరా? వాళ్ళే చేసుకోవాలి కదా. అర్థమైంది? పురుషం శాశ్వతం. తర్వాత ఏమన్నాడండి? పురుషం శాశ్వతం అయిపోయిన తర్వాత ఏమన్నాడు? పురుషం శాశ్వతం దివ్యం అన్నాడు. దివ్యం అంటే ఏంటి? దివ్యం అంటే డివైన్ అంటారు ఇంగ్లీష్లో. డివైన్ అంటే అలౌకికము అంటారు. అంటే లౌకిక అంటే ఈ లోకము తాలూకు విషయాల్లో మునిగేవాడు కాదు. దివ్యం అని ఎప్పుడు దివ్య గుణాలు అంటారు. దైవీ 26 దివ్య గుణాలు ఉన్నాయి 16 అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు. అభయం, సత్వ, సంశుద్ధి, జ్ఞాన, యోగ, వ్యవస్థితి చదువుకోండి. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. భగవంతుడు ఆ గుణాలన్నీ ఇస్తాడు. భగవంతుడు శాంతి సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, కరుణా సాగరుడు, దయా సాగరుడు,
అర్థమైంది? ఇవన్నీ సాగరంతో పోలుస్తారు. అన్లిమిటెడ్ అన్నమాట. ఎవరు ఎంత తీసుకున్నా కూడా తరగనటువంటి ఖజానా, ఆ గుణాల ఖజానా, ఆ శక్తుల ఖజానా వారి దగ్గర ఉన్నది. అర్థమైందండి? పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం. 4 అయిపోయాయి కదా. దివ్యం అయిపోయింది. దివ్యం అంటే డివైన్, అలౌకిక, దివ్యం. తర్వాత ఏం చెప్పానండి? ఆది దేవం అన్నది చాలా ముఖ్యమండి. ఆది దేవం. ఎంతమంది దేవీ దేవతలు ఉన్నారు? 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. వారందరికంటే నీవు ముందున్నవాడివి. అర్థమైందంటే అంటే ముందున్నవాడు గొప్పవాడు కదా. ఇంటికి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ముందు పెద్దవాడు అంటే నంబర్ 1, వాడి మాట అందరు వింటారు, అన్నయ్య అంటారు. మిగతా వాడందరినీ ఈ పెద్దవాడి మాట వినాలి. ముందు వచ్చాడనమాట. సో పరమాత్మ ముందు వస్తాడు, తర్వాత ఆయన ఈ సంస్కార పరివర్తన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు, మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తారు. ఇదంతా తర్వాత ప్రక్రియ. అందుకని ఆది దేవం అన్నాడు. అర్థమైందండి? ఆది దేవం. తర్వాత ఏమొచ్చిందండి? అజం. అజం అంటే ఏంటి? జన్మరహితుడు. అజం అంటే జన్మరహితుడు. విభుం అంటే ఏంటి? ఈశ్వరుడు, సర్వశక్తివంతుడు. ఇదనమాట 8 గుణాలు చెప్పారు. పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం పరమం భవాన్, పురుషం శాశ్వతం, దివ్యం, ఆదిదేవం, అజం, విభుం. అర్థమైందండి? ఇది తత్వం. అప్పుడు అర్థం చేసుకున్నట్టయితే భగవంతుడికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరు తెలుసుకున్నారు? సత్యాన్ని కాంక్షించే వాళ్ళు తెలుసుకున్నారు. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పినట్టుగా నన్ను కొద్ది మంది మాత్రమే తత్వము ఆధారంగా తెలుసుకుంటారని ఉంది చూసారా? ఆ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు. అక్కడ అర్జునుడు రిప్రజెంటేటివ్ అనమాట. ఇప్పుడు కొన్ని విషయాలను రాసుకున్న విషయాలు కొంచెం గమనించండి. మీకు 8 చెప్పేశాను కదా డీటెయిల్డ్గా. ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అర్జున ఉవాచ, ఓ భగవంతుడా, నీవే పరబ్రహ్మవు, నీవే సర్వులకు ఆధారము, పరంధామమే నీ నివాస స్థానము, నీవే పరమ పవిత్రుడవు, నీవు నిత్యము ఆత్మస్వరూపములో ఉన్న కారణముగా కేవలము నిన్ను మాత్రమే పరమాత్మ అని సంబోధిస్తారు. నీ కర్తవ్యము దివ్యము అంటే అలౌకికము. 33 కోట్ల దేవతల కంటే నీవే ఆదివి, నీవు జన్మరహితుడివి, మరియు నీవు సర్వశక్తివంతుడివి. చూసారా? ఇప్పుడొక్కసారి జాగ్రత్తగా విన్నట్లయితే విస్తృతంగా కొన్ని వివరణలు రాసుకున్నాను. ఈ శ్లోకము భగవద్గీతలో ఒక అత్యంత ముఖ్యమైన మలుపు, ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఒక సాధకుడికి, ఒక పురుషార్థం చేసుకునే వ్యక్తికి ఇది టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఏమిటంటున్నాడు టర్నింగ్ పాయింట్? ఇక్కడ అర్జునుడు శ్రోత నుండి జ్ఞాతగా మారాడంట. శ్రోత అంటే విన్నాడు, చెప్పింది అంతా వింటున్నాడు. ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? అదే వాడు జ్ఞాతగా మారాడు. అంటే ఫ్రమ్ లిజనర్ టు నోయర్, ఫ్రమ్ లిజనర్ టు నోయర్. ఎంత బాగా చెప్తున్నటువంటి మారుతున్నాడు. అతను ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నాడు. చూసారా? ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్ని అంగీకరిస్తున్నాడు. అదే అనమాట అర్జునుడి యొక్క లక్షణం. జ్ఞాన అర్జన చేసే ప్రతివాడు కూడా అర్జునుడు. ఇందులో మామూలుగా మనము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. గీతని సమర్థించే విషయాలు అనమాట. ఇక్కడ మొదటి పరం బ్రహ్మ అని ఉంది చూసారా? పరం బ్రహ్మ పరమాత్మ స్వరూపము. ఇక్కడ అర్జునుడు భగవంతుడిని పరబ్రహ్మ అని సంబోధిస్తున్నాడు. ఆధ్యాత్మిక దృష్టికోణములో భగవంతుడు దేహధారి కాదు. పరబ్రహ్మ పరమాత్మ నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, ఒక మానవ దేహం ఆధారముగా మాట్లాడుతున్న పరమాత్మ, శివ పరమాత్మ. గుర్తు చేసుకోండి, ఈశ్వరుణ్ణి శివుడు అంటారు. శివ పరమాత్మ అన్న నిగూఢ సత్యము స్పష్టమవుతుంది. ఇక్కడ 10వ అధ్యాయము 8వ శ్లోకం ఇది సమర్థిస్తుందండి. కొన్ని గీత ఇతర సమర్థించే శ్లోకాలు, కొన్ని ఉపనిషత్ మంత్రాలు కూడా నేను చెప్పబోతున్నాను మీకు. అప్పుడు ఏమవుతుంది? మీలో విశ్వాసం పెరుగుతుంది. అర్థమైందండి? ఇక్కడ 10వ అధ్యాయం 8వ శ్లోకం ఏం చెప్తోంది? అహం సర్వస్య ప్రభవ, అహం సర్వస్య ప్రభవ, మత్తః సర్వం ప్రవర్తతే. అర్థమైందండి? అంతకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఇక్కడ చరాచర సృష్టికి నేనే మూల కారణము. చూసారా? తర్వాత 7వ అధ్యాయం 10వ శ్లోకము. అంటే నేను ఒక్కడినే భగవంతుని చెప్పుకోవడానికి ఎంత తపన పడుతున్నాడు చూసారా తండ్రి. తండ్రి చెప్తున్నాడు, నేను తండ్రిని, నేను వచ్చాను, నన్ను నమ్మండి, మీరందరూ నా బిడ్డలు, మీ బాగు కోసం వచ్చాను, మీ జీవితాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాను అంటుంటే మనం రిజెక్ట్ చేస్తున్నాం. చూసే ఎంత విచిత్రంగా ఉంది పరిస్థితి. 7వ అధ్యాయం 10వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన. సనాతన అనే పదం వచ్చింది. సనాతన ధర్మానికి నేను బీజాన్ని, నన్ను తెలుసుకోకుండా మీరు సనాతన ధర్మంలో వస్తారా?
సనాతన ధర్మం అంటే సత్యత్రేతాయుగాల్లో 20 జన్మలన్నమాట. అది ఆ సనాతన ధర్మంలో ఆ విధంగా హయ్యెస్ట్ ప్రాప్తులు ఉండేటువంటి 2 యుగాలని దాన్నే స్వర్గముని అంటారు. తర్వాత ఏం చెప్పాడు, తర్వాత ఏం చెప్పాడు, పరంధామ నివాసి. దీని మీద ఏం శ్లోకాలు ఉన్నాయి గమనించండి. నేను పరంధామ నివాసిని అన్నాడు కదా ఈ అర్జునుడు. 15వ అధ్యాయంలోని 6వ శ్లోకము. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. నా ధామము పరమం. అని తిరగేయండి ఒక్కసారి. పరమధామము, పరంధామము. అక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఉండదు. నేనే స్వయం ప్రకాశకంగా ఉంటాను. కాబట్టి అవేవి నాకు అక్కర్లేదు. అటువంటి ధామము నా పరంధామము. తర్వాత ఇదే మీనింగ్ వచ్చేటువంటి ఇంకొక శ్లోకం ఉంది, 8:21. 8:21 అక్కడేముందండి, అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ పరంధామం గురించి విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి. మిగతా విషయాలు మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఇక్కడ పరమ పవిత్రుడు. తర్వాత 3వ లక్షణం ఏంటంటే, ఒక్కొక్క లక్షణానికి మీకు శ్లోకం చెప్తున్నాను నేను. పరమం పవిత్రం అన్నాడు కదా, నేను పరమ పవిత్రుడు ఎలాగా, దాన్ని ఇంకెక్కడ గీతలో ఎక్కడ ఉందండి. జ్ఞానేన తు 5వ అధ్యాయం 16వ శ్లోకం అంటే రాసుకునేవాడు రాసుకోవచ్చు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన అంటాడు. అక్కడ అక్కడ అర్థం ఏమిటి, జ్ఞానము ద్వారా అజ్ఞానం నశిస్తుంది. జ్ఞానము ద్వారా అజ్ఞానం నశిస్తుంది. అర్థమైందండి. తమసోమా జ్యోతిర్గమయ అంటాం చూసారు. అజ్ఞాన అంధకారం నుండి బయటపడతాడు. ఏ జ్యోతి ప్రకాశుని యొక్క జ్ఞాన ప్రకాశం ద్వారా నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు అని మనం కోరుకున్నాం భక్తి మార్గంలో. అర్థమైందండి. తర్వాత 4వ అధ్యాయంలోని 37 యదైధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. ఏ విధంగా కట్టెలని అగ్ని భస్మం చేసి బూడిద చేస్తుందో అదేవిధంగా జ్ఞానం అనేటువంటి అగ్ని మన యొక్క పాపాలను దహిస్తుంది. చూసారా, క్లీన్ చేస్తుంది అనమాట ఆత్మని. 4వది పురుషం శాశ్వతం అన్నాం. శాశ్వత పురుషుడు ఎప్పటికీ ఆత్మస్వరూపంలోనే ఉంటాం. అందుకని భగవంతుడు పరమాత్మ. నిత్య చైతన్య స్వరూపుడు పరమాత్మ. శరీర రహిత చైతన్యం. చూసారా, నిత్య చైతన్యం అంటే ఆత్మ చైతన్యం, శరీరం జడమండి. శరీర రహిత చైతన్యం అన్నాడు. అందుకనే జాగ్రత్తగా గమనించండి. జనన మరణ చక్రము ఆవల ఉంటాడు కాబట్టి ఎప్పటికీ ఉంటాడు ఆయన. ఆయనకి మరణం అంటూ ఉండదు. పుట్టినవాడు మరణిస్తాడని చెప్పాడు కదా, పుట్టినవాడు మరణిస్తాడు. భగవంతుడికి పుట్టుక లేదు, గిట్టుక లేదు కదా. అర్థమైంది. 2వ అధ్యాయంలో 20వ శ్లోకంలో ఆత్మ గురించి చెప్తాడు. చక్కటి శ్లోకం, ఎన్నోసార్లు చెప్తుంటాను మీకు, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. 2వ అధ్యాయం సాంఖ్యయుగంలో 20వ శ్లోకం. ఏంటంటే ఆ శ్లోకము, న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఇది ఆత్మకి వర్తిస్తుంది అని అక్కడ మనం చెప్పుకున్నాం. ఇది పరమాత్మ కూడా వర్తిస్తోంది. ఆత్మనే అవినాశి అయినప్పుడు పరమాత్మ వినాశి అవుతాడా చెప్పండి ఎక్కడైనా? అర్థం చేసుకోండి. ఇక్కడ తర్వాత దివ్యం. దివ్యం అని 5వ లక్షణం ఏంటి? దివ్యం. దివ్యం అలౌకికం అని చెప్పాను కదా. 4వ అధ్యాయం 9వ శ్లోకం రాసుకోండి. జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః. అది అక్కడ జన్మ కర్మ, నా జన్మ దివ్యము, నా కర్మ దివ్యము, నా కర్తవ్యము దివ్యము. నేను ఎలా వస్తాను, ఏం చెప్తాను, అంత దివ్యంగా ఉంటుంది. మీరు ఆ దైవత్వంలోకి రాకపోతే మీరు నన్ను గుర్తించలేరు. గీతాజ్ఞానము దేహదారులైన 33 కోట్ల దేవీ దేవతలు, వివిధ ధర్మస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు మొదలైన వారి నుండి ప్రాప్తి చేసుకునే జ్ఞానము కాదు. ఇది స్వయముగా భగవంతుడి నుండి ప్రాప్తి చేసుకునే 100% ఆధ్యాత్మిక జ్ఞానము. దీనిని ఏమంటారండి? శ్రీమతము అన్నాడు. శ్రీమత్ భగవద్గీత. శ్రీమతం అంటే అదనమాట. మనం దాన్ని అర్థం చేసుకోలేకపోయాం. ఆదిదేవం నెక్స్ట్. ఆదిదేవములు ఏమొచ్చిందండి? భగవంతుడు 33 కోట్ల దేవీ దేవతలకు మూలకారకుడు. దేహదారులైన దేవతలు సైతము సృష్టిలో పాత్రధారులు మాత్రమే. వారిని సృష్టించేది పరమాత్మ. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు దేహదారులైనటువంటి దేవీ దేవతలకు ఏమైనా భగవంతుడి గురించి తెలుసునా? సత్యత్రేతాయుగాల్లో ఉండేటువంటి వాళ్ళని దేవీ దేవతలు అంటారు. అర్థమైందండి. వాళ్ళకి భగవంతుడి గురించి తెలియదు వాళ్ళకి. అందుకనే అక్కడ ఏం చెప్తాడు? 10వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్తాడు? నమే విదుః సురగణాః. అర్థమైందా? ప్రభవం న మహర్షయ
అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశ అంటాడు. నా గురించి దేవీ దేవతలకు తెలియదు, మహర్షులకు ఋషులు మునులకు తెలియదు. ఎందుకంటే వీళ్ళందరికంటే ఆదిలో నేను వచ్చాను. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఆది దేవం అన్నాడు కదా, దానికి మీకు నేను శ్లోకం చెప్తున్నాను. అజం అన్నాడు. అజం అంటే ఏంటి? జన్మరహితుడు. దానికి 4వ అధ్యాయంలో 6వ శ్లోకం రాసుకోండి. అజో అపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వరో అపి సన్ అంటాడు. అక్కడ అజో అనే పదం వచ్చింది చూసారు, అక్కడ 4వ అధ్యాయం 6వ శ్లోకం. పరమాత్మ శరీరం ద్వారా వ్యక్తమవుతాడు, కానీ జన్మించడు. ఒక శరీరాన్ని ఆధారం చేసుకుంటాడు. 9వ అధ్యాయం 11వ శ్లోకం ఉంది కదా, అవజానంతి మా మూఢ మానుషిం తనుమాశ్రితం అన్నాడు అక్కడ. అర్థమైంది. అదేవిధంగా 7:25లో కూడా నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత, నేను ఒక యోగమాయ ద్వారా నేను వస్తాను, నా అంతటి నేనే వస్తాను, నేను అజం అవ్యయం అంటాడు ఆఖరిలో. నేను జననమరణ చక్రానికి అతీతుడు. విభుం అంటే ఏంటి? పరమాత్మ శక్తి జ్ఞానం యొక్క ప్రభావము సమస్త లోకములో విస్తరించి ఉంటుంది. ఆయన జ్ఞాన సాగరుడు మరియు సర్వశక్తివంతుడు. ఇప్పుడు మీకేం చెప్తానంటే, ఇక్కడ విభుం గురించి చెప్పాలంటే మీకు ఒక శ్లోకము 5వ అధ్యాయంలో 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. అక్కడ విభు అని వచ్చింది చూసారా? భగవంతుడు తను చేసేటువంటి కర్తవ్యాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలండి. అర్థమైంది? మీ పాప పుణ్యాలతో నాకు సంబంధం లేదు. ఆ పాపాన్ని కడుక్కునే విధానం నేను చెప్తాను. ఆ విధానాన్ని మీరు వింటే బాగుపడతారు, లేకపోతే మీ జీవితాన్ని మీరే నష్టపరుచుకుంటారు. ఆఖరిగానండి, గీతాజ్ఞానదాత నిరాకార పరమాత్మ ఈ నిగూఢ సత్యాన్ని సమర్థించే కొన్ని ఉపనిషత్తు మంత్రాలను పరిశీలిద్దాం. ఒకటి ముండకోపనిషత్తు 2:1-2, దివ్యో హియమూర్త పురుష ... ఆ పరమాత్మ దివ్యుడు, రూపరహితుడు, జననము లేనివాడు, అత్యంత పవిత్రుడు, సర్వశ్రేష్ఠుడు. రెండవది శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:16 యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ ... 33 కోట్ల దేవతల ఆవిర్భావానికి మూలకారకుడు ఆయనే. చూసారా? దేవతల ఆవిర్భావానికి మూలకారకుడు ఆయనే, విశ్వానికి అధిపతి ఆయనే, హిరణ్యగర్భుడిని సృష్టించిన వాడు కూడా. హిరణ్యగర్భుడు అంటే మొట్టమొదటి వ్యక్తి, ఏ వ్యక్తి శరీరం ద్వారా వస్తాడో ఆయన హిరణ్యగర్భుడు అంటారు. బ్రహ్మ, అది ప్రజాపిత బ్రహ్మని అంటారనమాట. అది తర్వాత కఠోపనిషత్తు 2:13 ఏకోవశి సర్వభూతాంతరాత్మ. ఒకే పరమాత్మ సర్వ ఆత్మలకు అధిపతి ఆయన ఒక్కరే అయిన సమస్త మానవ సృష్టి పరివర్తనకు మూలకారకుడు. ఆయనను తెలుసుకున్న వారికి శాశ్వత సుఖము. ఒకే పరమాత్మ విశ్వాత్మలందరికీ తండ్రి. చెప్పాం కదా, పితాహమస్య జగతాది. ఆ తర్వాత 4వది ఈశావాస్యోపనిషత్తు 8వ మంత్రం అండి. సపర్యగాచుక్రమ కాయ మవ్రణం ... పరమాత్మకు శరీరము లేదు, ఆయన శుద్ధుడు, పాపరహితుడు, సర్వజ్ఞుడు, స్వయంభువు. ముండకోపనిషత్తు 3:9 బ్రహ్మై వేద అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ ... ఈ సర్వ విశ్వానికి ఆధారము పరబ్రహ్మమే. అన్ని దిశల్లో ఆయన ఆధిపత్యము. పరమాత్మ శక్తి సమస్త మానవ సృష్టిని నియంత్రిస్తుంది. ఆఖరిగానండి 2 మహావాక్యాలు. 10వ అధ్యాయంలో 12వ శ్లోకంలో అర్జునుడు చెప్పిన ప్రతి పదము ఏం చెప్తుందండి? గీత అంతటా పునరుద్ఘాటించబడింది. చూసారా? ఈ యొక్క విషయం 8 గుణాలు ఏవైతే చెప్పాడో గీత మొత్తంలో చాలా శ్లోకాలు ఉన్నాయి. 100 శ్లోకాల పైన ఉన్నాయన్నమాట ఈ గుణాలను ఎక్స్ప్లెయిన్ చేసేది. మనం చాలా వరకు చర్చించుకున్నాం కూడా. ఈ లక్షణాలన్నీ ఒక నిరాకార పరమాత్మకే సరిపోతాయి, కానీ దేహదారులైన దేవతలకు కాదు. ముగింపు సందేశము ఈ ఒక్క శ్లోకములో పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం ఉంది. ఆయన పరబ్రహ్మస్వరూపుడు, ఆయన పరంధామ నివాసి, ఆయన పరమ పవిత్రుడు, ఆయన అజన్ముడు, ఆయన దేవతలకు కూడా మూలము. అందువలన గీతా జ్ఞానదాత నిరాకార పరమాత్ముడే. ఆత్మ చింతన ప్రశ్న అండి. ఆఖరే నేను అర్జునుడిలా నిశ్చయంకి వచ్చానా, లేక ఇంకా సందేహాల్లోనే ఉన్నానా? అర్థమైందండి? ఒక్క 10 క్షణాల్లో ముగిస్తున్నాను. 10వ అధ్యాయము 12వ శ్లోకంలో ఇక్కడ ఏమి భాష్యకాలు రాసిన విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఒక్కసారి గమనించినట్లయితే, అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడనియు, దివ్య పురుషుడనియు, దేవదేవుడనియు, జన్మరహితుడనియు, సర్వవ్యాపి అనియు ప్రస్తుతింతురు. అదే ఇక్కడితో నా చర్చను ముగిస్తున్నానండి. తదుపరి ఎపిసోడ్లో మనం కఠోపనిషత్తు 1, 2, 6
ఈ మంత్రాన్ని మంత్రాన్ని మనకు అందులో లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.